అన్న కొన్ని మొఖాలు ఉంటాయి, ఏడుపు కొట్టు మొఖాలు. అవి పెళ్లికి వెళ్ళినా ఎడుతూనే ఉంటాయి, శుభకార్యాలకు వెళ్ళినా ఎడుతూనే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా ఎడుతూనే ఉంటాయి. జగన్ అన్న ముఖం నవ్వుతూ ఉంటుంది, ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. ఆయన ముఖం నవ్వు ముఖం, కలరైన ముఖం. అది కొంతమంది చేస్తారు. ఇప్పుడు కొన్ని వీడియోల్లో మనం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు చనిపోతే అక్కడికి వెళ్ళి పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెట్టి నవ్వుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు కానీ మీడియాలో తప్ప పబ్లిసిటీ బయట లేదు, జనాల్లో లేదు. ఆంధ్ర చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ సిచ్యువేషన్ ఏందని. అవును, ప్రతిపక్షంలో అయితే ఏకపడదింగుతాడు కదా, మరి మామూలుగా ఉండదు. లోపలికి వెళ్ళి వేసి దిగుతాడు. నిన్న కాక మొన్న లోకేష్ ఒకటి అనిల్ అంబానీ వాళ్ళది ఒక కంపెనీ ఓపెన్ చేశాడు. అది ఎవరు తీసుకొచ్చారు ఆంధ్రాకి? ఎవరు తీసుకొచ్చారు అన్న? నేను ఇంకో విషయం చెప్తున్నా, ఆంధ్రాలో అభివృద్ధి అనేది జరగదు ఈ 4-5 సంవత్సరాలు జరగదు. ఎందుకంటే దోచిన కాడికి దోచుకోవాలి, నెక్స్ట్ అలాగా మన రాము అని ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు అనవసరంగా మేము ఓట్లు వేసాం రా బాబు, అది జగన్ ఉన్నప్పుడే బాగుండేది. కనీసం మనం చూడకపోయినా మన తల్లిదండ్రుల్ని జగన్ చూశాడు. నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నాను నేను.